ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఫిబ్రవరి 15 నాటికి పూర్తవుతుందన్న చంద్రబాబు. 2027 మార్చి 31 కల్లా ప్రాజెక్టు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశం. నదీ జలాల విషయంలో రాజకీయాలు తగవన్న చంద్రబాబు. ప్రజల భావోద్వేగాలతో ఆటలు మంచిది కాదని తెలంగాణ నేతలకు హితవు. అమరావతిలో మొదలైన రెండో విడత భూ సమీకరణ. భూములిచ్చే రైతులకు 1,00,000 వరకు రుణమాఫీ, కౌలు పెంపునకు ప్రభుత్వ అంగీకారం. ఈ నెల 18న మేడారానికి రేవంత్ రెడ్డి. 19న అభివృద్ధి చేసిన గద్దెలను ప్రారంభించనున్న సీఎం. వరంగల్ జిల్లా సమీక్షలో వెల్లడించిన మంత్రులు. తెలంగాణలో జీఎస్టీ ఎగవేతపై అధికారుల తనిఖీలు. ఆరెంజ్ ట్రావెల్స్ ట్రిలియన్ లీడ్ ఎండీల అరెస్టు. 50 కోట్ల మేర పన్ను అవకతవకలు గుర్తింపు. ఈ నెల 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 13 వరకు తొలి విడత నిర్వహణ. వచ్చే నెల 1న పద్దు ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. వెండి ధరలు పెరుగుతున్న వేళ మోసాలను కట్టడి చేసే యోచనలో కేంద్రం. బంగారం తరహాలో హాల్ మార్కింగ్ ను తప్పనిసరి చేసే దిశగా కసరత్తు. వైసీపీ నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్టు 6 ఏళ్లు ఆలస్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఫిబ్రవరి 15 కల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామన్న ఆయన వచ్చే ఏడాది మార్చి 31 కల్లా ప్రాజెక్టు పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పేరుతో వైసీపీ హయాంలో 1,000 కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అనుమతులు లేని ప్రాజెక్టులను వైసీపీ చేపట్టిందని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరారు. ప్రజల భావోద్వేగాలతో ఆటలు ఆడటం మంచిది కాదని హితవు పలికారు. ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్తో పాటు కాఫర్ డ్యాం, బట్రస్ డ్యాం పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ను పరిశీలించారు. ఎర్తకమ్ రాక్ఫీల్డ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టులో భాగమైన జంట సొరంగాలను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని నిపుణులు సూచించారని సీఎం తెలిపారు. పునరావాస ప్రక్రియ మొదటి దశ పనులన్నీ మార్చి నాటికి పూర్తి చేస్తామని వివరించారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే వీళ్ళు డయాఫ్రమ్ వాల్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. ఈ నిర్లక్ష్యం వల్ల 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం, అయిపోయిన డయాఫ్రమ్ వాల్కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 1350 మీటర్లు క్యుములేటివ్ ఇప్పటివరకు అయింది 71 మీటర్లు, ఇంకొక 279 మీటర్లు ఉంది. ఇవన్నీ ఫిబ్రవరి 15కి పూర్తి అవుతుంది. మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 టోటల్ గా పూర్తి అయింది. ట్రయల్ ఎంబార్క్మెంట్ కానీ అన్ని పూర్తి అయినాయి. ఇంక కావాల్సినంత కూడా నెక్స్ట్ ఇయర్ 36-27 పెట్టారు. కాదు, మేమేమన్నామంటే 33-27 పూర్తి అయిపోవాలి. రీహాబిలిటేషన్, R&R, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, ఎవ్రీథింగ్ 12 months లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం. ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. ఆల్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ బై March 27. అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టడం ద్వారా వైసీపీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. 3,805 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. 13/7/2020 పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ పిలవండి, టెండర్లకు పిలవండి అని చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా ఎన్జిటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. మళ్ళీ 22/3/2024 డిపిఆర్ లేకుండా మీరు పనులు చేశారు కానీ ఫైన్ వేశారు.
వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక 2000 కోట్లు 2500 కోట్లు పే చేశారు. దానికి ఒక 100 కోట్లు ఫైన్ వేశారు ఎన్జిటి. 25 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టారు. అంటే ఏంటి ఈ విచ్చలవిడితనం ఏంటి? వీళ్ళు చేసే పనులు ఏంటి? ఇప్పుడు ఏమంటారు, మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని ఇప్పటికే ముచ్చుమర్రు ఉంది అక్కడ, దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నదీ జలాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని చంద్రబాబు తెలంగాణను కోరారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ ఇటు ఆంధ్ర రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం మనం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తే ఏమైనా మీనింగ్ ఉంది? ఇట్లా గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్లి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు గాని అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి కానీ ఇద్దరి మధ్యలో విరోధాలు చేసి ఆనందపడే పరిస్థితి రాకూడదు. సెంటిమెంట్స్ ఆడుకోవడం మంచిది. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న సీఎం, పోలవరం పూర్తయితే రాయలసీమలో కరువు పూర్తిగా దూరమవుతుందన్నారు. రాయలసీమ దేశంలోనే హార్టికల్చర్ హబ్గా ఎదుగుతుందని పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సమీకరించిన భూమిని త్వరగా అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రెండో విడత భూ సమీకరణలో భాగంగా 7 గ్రామాల్లో 16,670 ఎకరాలను సిఆర్డీఏ సమీకరించనుండగా వడ్డమాను, ఎండ్రాయి గ్రామాల్లో సిఆర్డీఏ యూనిట్ కార్యాలయాలను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ రైతుల నుంచి భూ సమీకరణ అంగీకార పత్రాలను స్వీకరించారు. 3 ఏళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా మైదానం, స్మార్ట్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తి చేయాలని సీఎం గడువు నిర్దేశించారని, ఆ దిశగా పనులు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీ చేయాలన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ విజ్ఞప్తిని ముఖ్యమంత్రికి తెలియజేయగా రుణమాఫీ సహా కౌలు పెంచేందుకు సీఎం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు నారాయణ తెలిపారు. ఈ నెల 6వ తేదీ వరకు తీసుకున్న 1,50,000 వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే 3 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని కంప్లీట్ చేయాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ 3 కూడా 3 years లో కంప్లీట్ చేయాలని టార్గెట్ ఇచ్చారు. ఒలింపిక్ స్పోర్ట్స్ కి మనం పోటీ పడేటట్టుగా చేయాలి. దానికి డిబేట్ చేయాలన్నా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అందుకని ఇంటర్నేషనల్ లెవెల్ ఒక స్పోర్ట్స్ సిటీని కడతాము. కడితే దానివల్ల ఆ చుట్టుపక్కల హోటల్స్ గానీ లేదా షాపింగ్ కాంప్లెక్స్ గానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్, స్కూల్స్, హాస్పిటల్ అన్ని వస్తాయి. వచ్చినప్పుడు ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక 80% పీపుల్ కానీ ల్యాండ్ పూలింగ్ కానీ ఇస్తే మీరు ఇచ్చిన 3 నెలల లోపల లేఅవుట్ కంప్లీట్ చేస్తాం. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత ఉండటం వల్లే గత ప్రభుత్వం తరలించలేకపోయిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. అందులో భాగంగా శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. పెట్టుబడులు, యువతకు ఉద్యోగాల కోసం బడా కంపెనీలకు తక్కువ ధరకు భూములిస్తే తప్పేంటని లోకేష్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చొరవతో ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. విశాఖ ఏపీ ఆర్థిక రాజధానిగా ఉందన్న లోకేష్ అందుకే అక్కడ ఐటీ, ఫార్మా, డేటా సెంటర్, స్టీల్ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. 14,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడేదానికి మేము ఇన్ఫ్యూజ్ చేశాం. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా 2,600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్ళీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతాం. భయా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి, నో ఇష్యూ. అంతకుముందు విశాఖలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఇళ్ల నిర్మాణం, ఆర్థిక సాయం, తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం కేర్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయింపు, భూ సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో అభివృద్ధి చేసిన అమ్మవార్ల గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 19న ప్రారంభించనున్నారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 18న రాత్రి మేడారంలో బస చేసి ఉదయం గద్దెలను ప్రారంభిస్తారని తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై మరో మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. వరంగల్ విమానాశ్రయం భూసేకరణ పూర్తయిందని తెలిపారు. భూగర్భ డ్రైనేజీ కోసం 4,000 కోట్లతో దశల వారీగా నిర్మాణం జరుగుతుందని, రాబోయే వారం రోజుల్లో మొదటి దశకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నట్లు సీతక్క తెలిపారు. గద్దెల పునరుద్ధరణ, ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ, వాటికి కూడా ప్రత్యేకంగా నిధులిచ్చి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మరి మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి కూడా వారు మానిటరింగ్ చేయడం, నూతనంగా ఏదైతే నిర్మాణం చేపట్టినమో ప్రాంగణము పునరుద్ధరణ ఓపెనింగ్ కార్యక్రమానికి 18వ నాడు సాయంత్రం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అక్కడే బస చేస్తారు మేడారంలో. మన ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. తెలంగాణలో పురపాలక ఎన్నికలకు ఎస్సీసీ కసరత్తు వేగవంతం చేసింది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముద్దని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 12 నాటికి వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించడం సహా 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రచురించి టీఈ పోల్ యాప్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఈ నెల 16న పోలింగ్ కేంద్రాలతో పాటు ఫోటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలు, జోనల్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలని రాణికుముద్దని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రి అవసరాలపై అంచనాలు సిద్ధం చేయాలని చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్సీసీ సమావేశం నిర్వహించనుంది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో మరో 3 బీఆర్ఎస్ కార్పొరేషన్లు కాంగ్రెస్లో చేరారు. ఇవాళ హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కార్పొరేటర్లు ధనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాణి శ్రీదేవి కాంగ్రెస్లో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్లను సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 5 కార్పొరేటర్లు సిహెచ్ లక్ష్మి, జి చంద్రకళ, డి సరస్వతి, అమృతమ్మ, ఎం శ్రావణి కూడా సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రజలకు 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అర్థమైపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోపే 40% సర్పంచ్లను బీఆర్ఎస్ గెలిచిందని తెలిపారు. ఖమ్మంలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లను సన్మానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయారని కేటీఆర్ విమర్శించారు. గ్యారంటీ కార్డులు పంచిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వాటిని పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. రైతులను సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతులు యూరియా కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. బి ట్యాక్స్ 30%, పి ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా 30%. తుమ్మల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు. ముగ్గురు జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ఇంకో మంత్రి గారు కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇలా నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక 3 కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట. మంత్రి గారు ప్రజలు అనుకుంటే మీరు ఎంత మందిని ఎత్తుకొని పోయినా నువ్వేం ఉండదు. ప్రజలు అనుకుంటే పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు. నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పర్లేదు, బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం, కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పువ్వాడ అజయ్ గారిని కోరుతా ఉన్నా. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ తెలంగాణ నేతలు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ ఇంకొకసారి ఇలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటమి, సర్పంచ్ ఎన్నికల ప్రతికూల ఫలితాలతో నైరాశ్యంతో కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ను విమర్శించడం కేటీఆర్ మానుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రాహుల్ గాంధీ పట్ల కేటీఆర్ వాడిన పదజాలంపై పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల కుటుంబం. ఈ దేశ స్వతంత్రం కోసము, తదనంతరం దేశం కోసం, ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. రాహుల్ గాంధీ గారి మనసుకు సంబంధించిన విషయంలో ఇటువంటి భాష వాడి గొప్పవాడివి కావు, నీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు కేటీఆర్ గారు. రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా విమర్శించడం మానుకో. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఈ విధంగా భాషను ఉపయోగించుకొని అసహనాన్ని, మీకుండబడేటువంటి ఫ్రస్ట్రేషన్ను చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28న ప్రారంభం కానున్నాయి. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారథ్యంలోని పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఆదివారం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలి కాలంలో కేంద్ర బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఈ నెల 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29న ప్రభుత్వం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుంది. జీఎస్టీ ఎగవేత కేసుల్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. గడువు ముగిసి 3 నెలలైన జీఎస్టీ చెల్లించని ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్, ట్రిలియన్ లీడ్ ఎండీ చేతన్లను అరెస్ట్ చేశారు. 28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ను అరెస్ట్ చేసి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 22 కోట్లు జీఎస్టీ ఎగవేతకు సంబంధించి ట్రిలియన్ లీడ్ ఎండీ చేతన్ను అరెస్ట్ చేసినట్లు డీజీజీఐ అధికారులు ప్రకటనలో తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తల ఇలాఖాలో తనిఖీల్లో భాగంగా సునీల్, చేతన్ జీఎస్టీ ఎగవేస్తున్నట్లు డీజీజీఐ అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు సైతం నోటీసులు జారీ చేసింది. నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా నవీన్ రావు తండ్రి కొండలరావు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాల దృష్ట్యా తన నివాసంలోనే విచారణకు సిద్ధమని సిట్ అధికారులకు తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కుమారుడు సందీప్ రావు విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో 2 బీఆర్ఎస్ నేతలకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, అతని బంధువులు, సోదరుల ఫోన్లు కూడా 2023 ఎన్నికల సమయంలో ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించగా వారి స్టేట్మెంట్లు మరోసారి తీసుకోవాలని భావిస్తోంది. స్టేట్మెంట్ ఇవ్వాలని రేవంత్ సోదరుడు కొండలరెడ్డికి అధికారులు ఫోన్ చేయగా త్వరలో వచ్చి ఇస్తారని చెప్పినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి నిర్మాణంలో గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించడం దేశానికి గర్వకారణమని సీఎం చంద్రబాబు తెలిపారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్పై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 24 గంటల్లోనే 28.95 కిలోమీటర్లు 10,675 మెట్రిక్ టన్నుల బిటుమనస్ కాంక్రీట్ నిరంతరంగా వేసి 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారని సీఎం ప్రశంసించారు. ఈ ఘనత దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ దృక్పథానికి నిదర్శనమన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో జాతీయ రహదారుల అభివృద్ధికి లభిస్తున్న ప్రాధాన్యం, ఇంజనీర్లు, కార్మికులు, ఫీల్డ్ టీమ్స్ అంకిత భావానికి ఇది స్పష్టమైన ఉదాహరణ అని తెలిపారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఈ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ నెల 11 నాటికి ఈ కారిడార్లోని ప్యాకేజీలు 2-3పై మరిన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఇండియా నిర్మిస్తోంది, ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తోందని ఎక్స్లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినా ఇస్తేనే సభకు వస్తామని నిబంధన పెట్టడం దేశ చరిత్రలోనే తొలిసారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. ఆయన అధ్యక్షతన నైతిక విలువల కమిటీ అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైంది. వైసీపీ ఎమ్మెల్యేల జీతాలు తీసుకుంటూ సభకు గైర్హాజరు కావడంపై చర్చించారు. దీనిపై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుందామని వెల్లడించారు. సభను అవమానిస్తూ గైర్హాజరవుతున్న తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలకు తొలుత నోటీసులు ఇద్దామని జ్యోతుల నెహ్రూ సూచించారు. నైతిక విలువలు పాటించకుండా గైర్హాజరవుతున్న ఎమ్మెల్యేలను ఎథిక్స్ కమిటీ ముందుకు పిలిచి వివరణ కోరదామన్నారు. ఈ ప్రతిపాదనలపై తీర్మానం చేసి తదుపరి భేటీలో చర్చించాలని కమిటీ నిర్ణయించింది. ప్లాస్టిక్ సర్జరీపై తొలితరం వైద్యులు డాక్టర్ దొడ్డపనేని లక్ష్మీ నరసింహప్రసాద్ వృద్ధాప్య సంబంధ సమస్యలతో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ సర్జరీకి పునాదులు వేయడమే కాకుండా ఉస్మానియా ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి శ్రీకారం చుట్టిన ఘనత DLN ప్రసాద్కు దక్కుతుంది. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన డాక్టర్ లక్ష్మీ నరసింహప్రసాద్ వైద్య రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలో MBBS పూర్తి చేశారు. ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీలో శిక్షణ పొందారు. వైద్య సేవలే కాకుండా స్వతహాగా ప్రకృతి ప్రేమికుడైన DLN ప్రసాద్ బోన్సాయి మొక్కల పెంపకంలో ప్రసిద్ధిగాంచారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బోన్సాయి గార్డెన్ను అభివృద్ధి చేశారు. DLN ప్రసాద్ అంత్యక్రియలు ఈ నెల 9న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు.
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్లో కైట్, స్వీట్, డ్రోన్, హాట్ బెలూన్స్ ఫెస్టివల్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ పతంగుల పండుగ నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో పాల్గొనేందుకు 19 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్ రానున్నారని వెల్లడించారు. దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ కైట్ ఫ్లైయర్స్ కూడా పాల్గొంటారని వివరించారు. ఈ నెల 16 నుంచి 18 వరకు పరేడ్ గ్రౌండ్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, ఈ నెల 16, 17వ తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ షో జరగనుందని మంత్రి పేర్కొన్నారు. యువత, టెక్కీలు, మీడియా, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు రాష్ట్ర పర్యాటకానికి రాయబారులుగా మారి తెలంగాణ జరూరానా అనే ఆత్మీయ పిలుపును ప్రపంచానికి చాటాలని జూపల్లి కోరారు. బంగారంతో పాటు వెండి ధరలు భారీగా పెరుగుతున్న వేళ వినియోగదారులు మోసపోకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పుత్తడి మాదిరిగానే రజతం స్వచ్ఛతను తెలియజేసేందుకు హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్లు భారతీయ ప్రమాణాల మండలి BIS తెలిపింది. వెండికి కూడా తప్పనిసరిగా హాల్ మార్కింగ్ ఉండాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయని, అందుకు తగ్గట్టు నిబంధనలు రూపొందించే ముందు అవసరమైన వనరులపై అంచనా వేస్తున్నామని BIS పేర్కొంది. ప్రస్తుతం స్వచ్ఛందంగా జరుగుతున్న హాల్ మార్కింగ్లో భాగంగా వెండి వస్తువులపై యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కనిపిస్తోంది. దాని ద్వారా వినియోగదారులు చెల్లించిన నగదుకు తగిన స్వచ్ఛత ఆయా ఆభరణాలు వస్తువులో ఉందా అనేది నిర్ధారించుకునేందుకు వీలు కలుగుతోంది. ఈ మార్కింగ్ ఉన్న వెండి వస్తువుల సంఖ్య 2024లో 31 లక్షలు కాగా 2025లో 51 లక్షలకు చేరినట్లు BIS తెలిపింది. అయితే వెండిని కరిగించి చిన్నపాటి ఆభరణాలు తక్కువ విలువలో చేస్తుంటారని, వాటికి హాల్ మార్కింగ్ ధృవీకరణ పత్రాలు అందించడం కొంత సవాలేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వెండి ఆభరణాలకు హాల్ మార్కింగ్ను 800, 835, 925, 958, 970, 990, 999 స్వచ్ఛతా ప్రమాణాలతో ఇస్తున్నారు. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్, MIM పొత్తు పెట్టుకోవడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఠానే జిల్లా అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ పీఠం కోసం బీజేపీ తన మిత్రపక్షమైన ఏక్నాథ్ సింధే నేతృత్వంలోని శివసేనను పక్కన పెట్టింది. 60 స్థానాల్లో ఉన్న అంబర్నాథ్ పురపాలికలో శివసేన UBT 27 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి అధికారం దక్కకుండా బీజేపీ, కాంగ్రెస్, అజిత్ పవార్ నేతృత్వంలోని NCPతో ఏకమై అంబర్నాథ్ వికాస్ అఘాడి కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమితో బీజేపీకి చెందిన తేజశ్రీ కరాంజులే పాటిల్ మేయర్ పదవి దక్కించుకున్నారు. అకోలా జిల్లా అకోట్ పురపాలికలో బీజేపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన MIMతో చేతులు కలిపి అకోట్ వికాస్ మంచ్ పేరుతో కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమితో బీజేపీకి చెందిన మాయా ధూలే మేయర్గా ఎన్నికయ్యారు. ఈ పొత్తులపై స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కాంగ్రెస్, MIMతో కూటమిల ఏర్పాటును బీజేపీ ఆమోదించదన్నారు. స్థానిక నేతలు సొంతంగా తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. ఈ పొత్తులను వెంటనే రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మరోవైపు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీతో చేతులు కలిపిన 12 మంది కౌన్సిలర్లను సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఢిల్లీలోని రామ్లీలా మైదానం ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన ఆక్రమణల కూల్చివేత ప్రక్రియ ఘర్షణలకు దారితీసింది. తుర్కుమన్ గేట్ వద్ద ఉన్న సయ్యద్ ఫైజ్ ఎలాహీ మసీదు, శ్మశాన వాటికకు ఆనుకుని ఉన్న భూమిలో కూల్చివేతలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు రాళ్లు రుపారు. ఈ దాడిలో 5 పోలీసులు గాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేత చేపట్టారు. ఈ క్రమంలో 100 నుంచి 150 మంది ఆందోళనకారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అధికారులు నచ్చజెప్పడంతో కొంతమంది వెనుదిరిగినప్పటికీ మరికొందరు రాళ్ల దాడికి తెగబడ్డారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. CCTV ఫుటేజీలను పరిశీలించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 26 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిపై మొత్తం 65 లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. వీరు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్, సౌత్ బస్తర్ డివిజన్, మాడ్ డివిజన్, ఆంధ్ర ఒడిశా సరిహద్దు డివిజన్లో చురుకుగా ఉన్నారని జిల్లా SP కిరణ్ చవాన్ తెలిపారు. ఛత్తీస్గఢ్లోని అబూజ్మాడ్, సుక్మా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన అనేక హింసాత్మక ఘటనల్లో వీరు పాల్గొన్నారని వివరించారు. లొంగిపోయిన వారిలో పార్టీ కమిటీ సభ్యురాలైన లాలీ అలియాస్ ముచాకి ఆయతే లక్ము తలపై 10 లక్షల రివార్డు ఉంది. 2017లో కోరాపుట్ రోడ్డులో వాహనాన్ని పేల్చగా 14 మంది పోలీసులు చనిపోయిన ఘటనలో ఆమె హస్తం ఉంది. లొంగిపోయిన 26 మందికి ప్రభుత్వం తరపున 50,000 ఆర్థిక సాయంతో పాటు పునరావాసం కల్పిస్తామని పోలీసులు వెల్లడించారు.